ఆ రోజు నన్ను అడిగారు మీరు ఏం చెప్పాను 20 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి అపోజిషన్ స్టేటస్ రాదు అని చెప్పాను. ఎందుకు రాదు అనేది కూడా ఆయనే చెప్పాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తర్వాత మాది ఎక్కువ, వైసీపీ కంటే మేమే ఎక్కువ సీట్లు ఉన్నాయి మాకు అనే విషయాన్ని కూడా వారు చెప్పారు. 40% ఓట్లు రావచ్చు, మాకు వచ్చి 7% రావచ్చు, కానీ సీట్లు మాత్రం మాకు ఎక్కువ వచ్చాయి కాబట్టి జర్మనీకి వెళ్ళాలని చెప్పారు. అంతేనా? చెప్పారా లేదా ఆయన? ఏంటి ఆ రోజు నేనేం చెప్పాను? జర్మనీలో 40% ఉంది, మన ఇండియాలో అయితే దీనికి సఫలం రావడానికి సీట్లు ప్రాతిపదిక ఉంది. ఓకే ఫైన్. 5 సంవత్సరాలు రానంటే ఈయన వచ్చి అధికార పక్షం ఉన్నారు కాబట్టి మా రైట్ అది, ప్రతిపక్షంగా మాకు రావాలి రెండే పక్షాలు కాబట్టి. లేదు పవన్ కళ్యాణ్ వచ్చి జనసేన పార్టీ కూడా బయటకు ప్రతిపక్షంకి వచ్చామనండి, నో ఇష్యూ. కాబట్టే ఆయనకు అవగాహన లేదనే దాన్ని ఆయన మాట్లాడిన మాట. ఆయనకు అవగాహన లేదు, మొదటిసారి ఎమ్మెల్యే కదా అని ఆయన మా నాయకుడు బహుశా ఆ అర్థం తీసుకొని ఆయన మాట్లాడాడు. తప్పేముంది? అది అంతకంటే ఇంకో ఉద్దేశం కాదు. అర్థమైందా? అది ఓకేనా?